మన దగ్గర ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్, అలా ప్రొడ్యూసర్ అనే కాదు అండ్ ఒక మంచి మనిషి. బికాజ్ సార్ ఎందుకు అలా అంటున్నానంటే, అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. వై బికాజ్ సార్ మీరు చేసిన సహాయాలు కానీ, మీరు చేసిన ఒక హెల్ప్ కానీ, ఏదైనా ఫేవర్ కానీ, ఇట్ హెల్పింగ్ ఎ లాట్ మేము చూస్తున్నాము. ద ఫస్ట్ క్వశ్చన్ నుంచి అదే స్టార్ట్ చేస్తాను. చాలామంది ఒకటే కామెంట్, ఎక్కడైనా మీరు అలా మనీ పంపిస్తున్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్డ్ అయిపోయి ఒకసారి చూసుకున్నాను మీరు ఒక జస్ట్ ఒక కమెంట్ పెట్టినా సరే అందరూ దైవం మానుష రూపేనా అని చెప్పేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అదే మనం అందరం ఒక సమాజంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం ఎవరో ఒకళ్ళ హెల్ప్ ద్వారా వస్తాం. మనకు ఒక రోజు ఎదగటానికి ఒకళ్ళు ఒక హెల్ప్ చేస్తారు. మనం సాయం చేయగలిగే ఈ దీంట్లో ఉన్నప్పుడు మన చేతనైన సాయం ఎవరికైనా చేయాలి అనిపిస్తుంది. సో అందుకే నన్ను ఎవరైనా ట్యాగ్ చేసినప్పుడు నాకు వీలైనంత సాయం, నేను అదే పెద్ద సాయం అనుకోను కానీ, బట్ నేను కొంత చేస్తే నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అలా ఎక్కువ మంది చేస్తారనే ఉద్దేశంతో నేను సహాయపడుతుంటాను. సో బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో కానీ ద కల్ట్ ఫిలిమ్స్ ఆఫ్ దట్ ఇప్పటికీ కూడా ఈ జనరేషన్కి తగ్గట్టు అప్పుడే తీస్తారు. అంత హార్డ్ వర్క్ లేకపోతే అంత టెక్నికాలిటీస్ లేకపోయినా సరే కంటెంట్ ఉంటే సినిమా చూస్తున్నారు, ఇప్పుడు కూడా వెళ్తారు. సో అప్పట్లో ఈ యొక్క థాట్ రావడానికి, లేకపోతే మారుతి గారు మీతో షేర్ చేసుకున్నప్పుడు కానీ మీ యొక్క ఒపీనియన్ ఏంటి? నేను మారుతి గారు సినిమాల్లో రాకముందు నుంచి ఫ్రెండ్స్, అలాగే శ్రీనివాస్, మేము అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. సో మాకెప్పుడు కాంటెంపరీ ఫిలిమ్స్ అంటే ఇష్టం. మాకున్న బడ్జెట్లో అప్పుడు పెద్ద స్టార్స్ని మేము ఎఫర్ట్ చేయలేం కాబట్టి యూత్ సినిమా తీయాలి అనుకుని ఒకసారి ఆర్జీవి గారిది దొంగల ముఠ అది 5Dలో తీశారని చూసి 5Dలో మనం చేయొచ్చు తక్కువ బడ్జెట్లో అని చెప్పి యూత్ సినిమా తీసాం. ఎందుకంటే నాకు యూత్ సినిమాలు బేసిక్గా ఇష్టం. అప్పటి నుంచి మొన్న రిలీజ్ అయిన బేబీ వరకు కూడా. సో నాకు ఎక్కువ యూత్ సినిమాలు అనేది ఇష్టం. సో మారుతి గారికి కూడా యూత్ సినిమాలో ఇష్టం. సో మా జర్నీ యూత్ సినిమాతో స్టార్ట్ అయింది. సో ఇలా అడుగుతున్నానని కాదు కానీ, మీకు చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఆఫ్టర్ మెగా ఫ్యామిలీ మన ప్రభాస్ గారు అంటే మీకు చాలా ఇష్టం. ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నారు. సో ప్రభాస్ గారితో పాటు అల్లు అర్జున్ గారిని కూడా మేము చూడవచ్చు. అది ఎవరైనా డైరెక్టర్ విజువలైజ్ చేసుకుంటే అది ఇంకా నేను అంత పెద్ద స్థాయికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తున్న సినిమాలన్నీ ఒక పాన్ ఇండియా సినిమాలో, గ్లోబల్ సినిమాలో ఉన్నాయి కాబట్టి. సో ఒక దర్శకుడు ఎవరైనా ఇమాజిన్ చేసుకుంటే ఆ కాంబినేషన్ మనం చూడొచ్చు. సార్ ఈ రోజుల్లో ఈ యొక్క మొన్న ఆరెంజ్ ఎలా తీసుకున్నారో, ఎలా అయితే ఒక రిలీజ్ కంటే రిలీజ్కి ఎక్కువ బడ్జెట్ ఎంత మనీ వచ్చాయని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఎలా ఆడబోతుందని చెప్పేసి, ఇది ఈ రోజుల్లో ఇప్పుడు మేము కలెక్షన్స్ కన్నా కూడా ఒక 12 ఇయర్స్లో మేము ఎలా ఎవాల్యుయేషన్ అయింది మా కెరియర్, సో మా వింటేజ్ మెమరీస్ ఏంటి అని ఒక్కసారి చూసుకుంటాకి ఇది చేసుకున్నాం. కానీ దీని నుంచి ఏదో పెద్ద అమౌంట్స్ వస్తాయి, దాని నుంచి ఏదో ఫెచ్ అవ్వాలని అనే కన్నా, సో 12 ఇయర్స్ జర్నీలో మేమేమో సాధించాం, ఈ సినిమా ఎవరెవరికి ఏం ప్లాట్ఫామ్ ఇచ్చిందో మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూసుకుందాం. సో వన్ లాస్ట్ థింగ్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ చచ్చిపోతున్నారు సార్. వాళ్ళకంటూ ఒక చిన్న మాట, ఒక్క 1 వర్డ్లో రాజాసాబ్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో కాదు, చాలా మాటల్లో చెప్పచ్చు దీని గురించి. ఆ టైం వస్తుంది, ఇప్పుడు కల్కి వస్తుంది కదా, దాని తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మారుతి గారి సినిమా ప్రమోషన్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తాం. అప్పుడు మనం చాలా మాటలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.